నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి సత్తెనపల్లి పర్యటన బారిస్టర్ పారదీశం లండన్ నేతలాగా మారింది. అంటే ఎన్ని సంకటాల ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అంటే వాళ్ళు ఒప్పుకోరు, కూటమి పార్టీలు ఒప్పుకో ప్రతిపక్ష నాయకుడు అంటే, బట్ సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడే. సరే, ఆయన పర్యటనకి సంబంధించి చాలా అడ్డంకులు పెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. ఒక 30 మందితోటి ఒక 3 వెహికల్స్ తోటి వెళ్ళొచ్చుట. అంతటి దానికి ఆయన్ని ఆ డిఎస్పీఓ ఎవరో అడిషనల్ ఎస్పీఓ ఆయన కారులో ఎక్కించుకొని ఆ పరామర్శకు వెళ్ళే చోట ఈయనే స్వయంగా తీసుకెళ్ళి పరామర్శ చేయించి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఆయన్ని గుంటూరు తాడేపల్లి దగ్గర దింపేస్తే సరిపోతుంది కదా. ఇది సెటైర్లు, ఇవన్నీ నెటిజన్ సెటైర్స్ వేస్తున్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో లేదని చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మరి దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అని అడిగే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు. హోంమంత్రి గారు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. ఇది ఒకవైపు. రెండో వైపు రైజ్ సర్వే వరుసగా 5 జోన్లకు సంబంధించి ఫైనల్ సర్వే కూడా రాయలసీమలో ఇచ్చారు. 33 చోట్ల కూటమి హ్యాపీగా వెనక్కి వచ్చేయచ్చు. అక్కడ కూటమి గెలిచే అవకాశాలు లేవు. 4 మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారు, గెలిచే అవకాశాలు ఏం లేవు. 90% ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చాలా నిక్కచ్చిగా వాళ్ళు చెప్తున్నారు. చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు తప్పించి డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు కూడా లేదు. సరే, ఇవన్నీ కూటమి అంటే గిట్టని రైజ్ సంస్థ చేసిన సర్వే ఫలితాలుగా తెలుగుదేశం కానీ మిగిలిన పార్టీలు కానీ భావించవచ్చు. గ్రౌండ్ రియాలిటీ ఇదే. మరోపక్క టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సురేంద్ర నాయుడు గారు. అండ్ అలాగే గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. టు స్టార్ట్ విత్ గుంటూరు పర్యటనే మొదలెడదాం. టెలిఫోన్ ట్యాపింగ్లోకి తర్వాత వెళ్దాం. ఇవాళ ఆర్డర్ ఆఫ్ ద డే గాదె వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా వారు కాబట్టి వారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు ఏంటి, ఆయన్ని ఎందుకు ఒక వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ పరామర్శ ఏదో చేయించేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి తాడేపల్లి ఆయన ఇంటి దగ్గర దింపేస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే 15,000 మంది అరాచక శక్తులు, గుండాలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉన్నారని డీజీపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదించినట్టు సమాచారం. వెంకటేశ్వర గారు నమస్కారం. వాసుదేవర్ గారు, ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు కృష్ణనాయుడు గారికి, శ్రీకాంత్ గారికి శుభోదయం. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అండి ఆ దాకా తెచ్చుకోకూడదు ఎవరు కూడా. ఇక్కడ ఎవరు ఉన్నా కానీ ప్రజల కోసము, రాష్ట్రం కోసమే కదా రాజకీయాలు అనేది చెప్పుకునేది అదే కదా. నా కోసం కాదు, మీకోసం వచ్చారని చెప్పుకునేది అందరం. ఆ మీకోసం వచ్చారన్న దాన్ని మనం ఒకసారి ప్రభుత్వం ఉంటే ఒక విధంగా వాడిపోయి, ప్రభుత్వంలో లేకుండా మీరన్నట్టుగా సాంకేతికంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఒక రకంగా ఉండేటటువంటి స్టేజీ ఏ నాయకుడు తెచ్చుకోకూడదు కదా. అధికారంలో ఉన్న ప్రజాస్వామ్యమే, అధికారం లేకపోయినా అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం మారదు కదా. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యం, ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో ప్రజాస్వామ్యం ఉంటుందా? వీళ్ళు అనుకున్నట్టుగా నేనైతే దానికి ఆ మాట నా నోట్లోంచి రాదులే. కానీ రాజ్యాంగం, వాళ్ళ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అనేది నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నేను దాన్ని అపోజ్ చేస్తూనుంటా. నేను కూటమిలో ఉన్నా, కూటమి లేకపోయినా కానీ రాజ్యాంగం అనేది మనకి ఒకటే. భారతదేశ రాజ్యాంగం ఒకటే. ఆ రోజు ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ కలిసి రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో పడి ఇప్పుడు ఉన్నాను తప్పితే వీళ్ళు అనుకున్నట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి రాజ్యాంగం ఉండదండి. అక్కడే వీళ్ళ కుసంస్కృతి మనకు అర్థమవుతుంది కదా. మాట్లాడే మాటలు ఎవరైనా కానీ ఉండదు. నేను మాట్లాడిన ఇంకోటి మాట్లాడినా. మన ప్రజాస్వామ్యాన్ని మనమే కించపరుచుకుంటూ మాట్లాడేటప్పుడు అంతకు మించి ఏముంటుంది? వీళ్ళు ఎట్లా నాయకులు అవుతారు? నాయకులు కాదు కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది. ఎస్, ఖచ్చితంగా మీరు పరామర్శ చేయండి మీ పార్టీ వాళ్ళు. మీరు ఎవరు వద్దరు దానికి. అంటే నేను రైతు పరామర్శ అని చెప్పి పొదిలిపోతే ఏం జరిగిందని చూసాం కదా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? యాక్సెప్ట్ చేసే విషయమే అన్నది. ఇవాళ సత్తెనపల్లి వస్తానంటున్నారు. ఎస్, రాండి సత్తెనపల్లి. అసలు జరిగేంతకాలం మంది ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడండి? ఇన్సిడెంట్ జరిగిందప్పుడు మీరు పరామర్శించడానికి వస్తాననేది ఎప్పుడు? ఇవాళ గుర్తొచ్చిందా మనకు? ఇవాళ చెప్పారా మీ నాయకులు? అదే రెంటపాళ్లలో ఎక్కడికైతే ఇప్పుడు వస్తానో అదే రెంటపాళ్లలో నేను మా జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్తుంటే సత్తెనపల్లిలో పట్టుకున్నా నాపేశారు. గుర్తుందా వీళ్ళకందరికీ? అంటే మా జెండా ఎగరేసుకునేటటువంటి ప్రజాస్వామ్యం కూడా మాకు లేదు. ఆ రోజున నేను మా కార్యకర్తలతో కలిపి వెళ్ళి ఒక జెండా దిమ్మని ఏర్పాటు చేసుకుని జెండాను ఎగరేయడానికి వెళ్తుంటే ఆపేసిన సందర్భం ఉంది. రంటపాళ్ళలో మాట్లాడమండి, వాళ్ళు మాట్లాడే పెద్దల్ని
అంటే మేము ఒక పార్టీ వాళ్ళు జెండాని ఎగరేసుకునేటువంటి ప్రజాస్వామ్యం లేదు, కానీ నువ్వు మాత్రం నీ అల్లరి మూకలతో ఇష్టానుసారంగా అక్కడ పోయి అల్లరి చేయడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వాలి. తీసి అల్లరి మూకల్ని లిఫ్ట్ చేసి లోపలేసేయండి సార్. ఎలాగో 15,000 మందిని డీజీపీ గారు స్వయంగా ఐడెంటిఫై చేశారు కదా. 15,000 మంది ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసినట్టు డీజీపీ గారు రిపోర్ట్ ఇచ్చారు. లిఫ్ట్ చేసి వేసేయండి లోపల. నేను అడుగుతున్నది, నేను చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా వెంకటేశ్వర గారు. 15,000 మంది దేవర్ ఐడెంటిఫైడ్ యాజ్ మిస్క్రియాంట్స్. తీసుకెళ్ళి లోపల వేసేయండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తాడు, వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళు ఏమన్నా పరామర్శిస్తాడో విగ్రహాలు ఆవిష్కరిస్తాడో, దట్ ఈస్ అప్ టు హిమ్. వాళ్ళందరినీ వేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా అల్లరవుతుంది అంటుంది దేనికి? వాళ్ళు వేసేయండి లోపల. మీకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు, మీ చేతిలో రెడ్ బుక్ కూడా ఉంది. ఇంకోటి అడిగారు కదా, చెప్తున్నాను. రెడ్ బుక్ అని వద్దు, మనం మాట్లాడుకోవద్దు. రెడ్ బుక్ అని మనం మాట్లాడుకునేది కాదు, కానీ నేను అందుకని ముందు చెప్పింది. అందుకని అది కాదు నేను అంటుంది. 15,000 మందిని నేను పొదిలించినట్లు గుర్తించాను, చేస్తాను ఆ పని. ఒకసారి కుదరదు కదా. కానీ నేను అనేది ఏంటంటే, మీరు పరామర్శ చేసుకోండి సార్, అబ్జెక్షన్ కాదు. పరామర్శ అనేది పరామర్శలాగా ఉండాలి తప్పితే, పరామర్శకు కూడా జిందాబాదులు కొట్టుకుంటూ జెండాలు కట్టుకుని వెళ్తారా? నాకు తెలియదులే. కానీ ఒక మనిషి చనిపోయిన మనిషి దగ్గరికి వెంకటేశ్వర గారు, ఆటవిక మూకలకి మీరు నాగరికత నేర్పించలేరు. ఆటవిక మూకలకి మీరు నాగరికత నేర్పించలేరు. కానీ మనం మాట్లాడదాం, నేర్పించలేం. ఎవరికి నేర్పించలేం, కానీ మనం వాస్తవాన్ని మాట్లాడుకుందాం. పరామర్శ ఇంటికి వెళ్ళేది ఎట్లా వెళ్తారంటే, పరామర్శకి ఇప్పుడు సంబరం వేరు, పరామర్శ వేరు. ఉత్సాహంగా ఏమంటాం ర్యాలీ వేరు, చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళేది వేరు కదా. అది ఏదో ఒకటే గట్టి కడతామా? కాదు కదా. కానీ మీరు చేస్తున్నది ఏంటంటున్నాను, మీరు చేస్తున్నది అంటే ఆఫ్టర్ 1 year మీరు వాళ్ళు వచ్చి నిన్న జరిగింది ఇన్సిడెంట్ పొదుల్లో జరిగి 4 రోజులు కాలేదు. ఇవాళ మీరు సత్తెనపల్లికి 1 year తర్వాత వస్తున్నారంటే ఖచ్చితంగా ఉంటుంది కదా మాకు. మీరు అక్కడికి వచ్చి గొడవ చేస్తానికి వస్తారనేది ప్రభుత్వం ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మీకు కొన్ని కాషన్స్ ఇస్తున్నాం, వెళ్ళమంటున్నాం. వెళ్ళండి, బట్ మినిమైజ్ చేసుకోండి. పరామర్శ కదా, పరామర్శకు కూడా నీకు ఊరికే నీ కార్యకర్తలందరూ వచ్చేసి అక్కడ ఎవరు పరామర్శిస్తారు? మీరు కదా ఇంట్లోకి వెళ్ళి పరామర్శించి వచ్చేది. మినిమైజ్ చేసుకుని వెళ్ళమంటాం కూడా తప్ప పరామర్శ కదా అంటే. పెద్ద మహానాయకుడు చనిపోయాడు ఏమన్నా? ఎందుకు చచ్చిపోయాడు తెలుసా మీకు? ఎవరికైనా ఎందుకు చచ్చిపోయాడు? పెద్ద మహానాయకుడు ఏమన్నా? ఆయన ఉన్నాగా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాక చేసినటువంటి దుర్మార్గాలు తెలియవా? అదే ఎగ్జాంపుల్ నేను చెప్పాను. నా జెండా ఎగరడానికి నా ఊరికి రాను కూడా ఆపించారు వీళ్ళంతా. ఆయన ఏంటి, ఈయన పెద్ద లీడర్ ఏమన్నా? ఒక ఎస్సీ రిజర్వ్ లో పంచాయతీ ఒక ఎస్సీ లేడీ గెలిస్తే ఆమె ఎక్కడుందో తెలియదు. ఈ రోజు కూడా పెత్తనమంతా నీది. మీరు చేసిన గణకాలని వీటికి నువ్వు పెద్ద. సరే, ఇప్పుడు అదంతా చెప్పారు. ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది సార్? ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది వెంకటేశ్వర గారు? ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది? మేము ప్రజాస్వామ్యతంగా ఉన్నాం కాబట్టినే ఆఫ్టర్ ఆల్ గాడు, నేను అనుకోవడం చచ్చిపోయానండి, ఆఫ్టర్ ఆల్ గాడుకు ఒక విగ్రహం పెట్టేటటువంటి వెసులుబాటు కల్పించాం. అరే కోనసీమలో రంగా గారి విగ్రహాలకే పెట్టవట్లేదండి వాళ్ళ. అలాంటిది నీకు అక్కడ నీకు రంగా విగ్రహం పెట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం మాది, ఇచ్చాం. లేకపోతే సరే, అవన్నీ ఓకే, కానీ ఇవాళ ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి వెంకటేశ్వర గారు. మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలా? ఇవాళ ఏం చేస్తే బాగుంటుంది ఏంటి? అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆయన జీప్లోనో వెహికల్లోనో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి అదేదో విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేసి వెనక్కి తెప్పిస్తే సరిపోతుందా? అంతగా వాళ్ళకిలాగా ప్రజాస్వామ్యాన్ని తీసుకోవడం కాదండి. మేము వస్తుంటే ఆపినటువంటి సందర్భాలు వాళ్ళకి కొనుగోలు మేము అట్లా చేయట్లేదు. మీరు గతం వదిలేయండి సార్, గతంలోకి ఎందుకు వెళ్తారు మీరు? నాకు ఇప్పుడు వర్తమానం ఈ రోజు ఏం చేద్దామని అడుగుతుంటే నీకులాగా ఆపట్ల మేము వెళ్ళమంటున్నాం. వెళ్ళి అది నువ్వు చనిపోయిన పరామర్శకు ఆ రకంగా వెళ్ళమంటున్నాం. అంతేగా నా ఇష్టానుసారంగా వెళ్తాము, పగలు కొట్టుకుంటూ వెళ్తాము, కేకలేస్తాము, చెప్పులు ఇస్తాము, రాళ్ళు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? మళ్ళీ రేపొద్దున మీరంటారు మీరు ఎందుకు అప్లై పోయారంటారు అంటే మీ ఇష్టానుసారంగా వెళ్ళవండి. ఎవడు యాంటిసిపేట్ చేస్తాండి? ఎంత పోలీసు ఉన్నా కానీ యాంటిసిపేట్ చేయలేం కదా. నేను మీకు మళ్ళీ చెప్తున్నా వెంకటేశ్వర గారు కొంచెం హ్యావ్ సమ్ పేషెన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క నిమిషం వినండి. 15,000 మందిని ఐడెంటిఫై చేశారు, తీసుకెళ్ళి రాష్ట్రంలో జైళ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఒక జైల్లో ఒక 100-200 మందిని వేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇంకా అల్లరి మూకలు ఉండవు. అదేదో చేయొచ్చు కదా. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి ఒకసారి. అదేదో చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏమండి, ఒక్క విషయం మీకు ఒక పద్యం చెప్తా. తివిరి ఇసుమన తైలమ్మ తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి జగన్మోహన్ రెడ్డి గారు మనసు రంజింపరాదే అంటుంటారు. ఇప్పుడు ఆయన్ని మీరు సంస్కరించలేరు కదా. అందువల్ల ఆయన వెంబడెళ్తున్న అల్లరి మొక్కల్ని లోపలేసేయండి, అయిపోతుంది. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. మీరు కాసేపు ఆలోచిస్తూ ఉండండి. నాయుడు గారు ఎవరండి? ఈ మునికన్నప్ప ఎవరండి? అంటే ఆయన చంద్రబాబు నాయుడు కన్నా పెద్దోడా కుప్పంలో?
అంత టవరింగ్ పర్సనాలిటీగా, శిఖర సమాన వ్యక్తిత్వమా? అదే చెట్లకి కట్టేసి మహిళల్ని కొట్టేయడం. మరి మీ కాన్స్టిట్యూషన్, మీ రెడ్ బుక్లో ఆయన పేరు లేదా అండి? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా వైసీపీ నాయకులు శ్రీకాంత్ గారికి, 99 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు దీంట్లో ఒక్క నిమిషం ఈ పలనాడు విషయం కూడా ఒక్క నిమిషం దాన్ని మాట్లాడిన తర్వాత కుప్పంకి వెళ్దాం సార్. ఇప్పుడు పలనాడులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడాన్ని ఎవరు కూడా అబ్జెక్ట్ చేయట్లేదు. గత 5 సంవత్సరాలలో మేము నా ఇంటి గేటు నేను పట్టుకోవడానికి 3 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసు వాసుదేవన్ గారు, నా ఇంటి ముందర ఉన్నటువంటి గేటును నేను పట్టుకోవడానికి 3 సంవత్సరాల టైం పట్టింది మాకు. ఎందుకంటే గేటును కూడా పట్టుకోనికుండా ఆ విధంగా అరాచకాన్ని సృష్టించారు. ఎక్కడైనా కానీ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎవరన్నా ఎండగట్టాలని చూసినా వాళ్ళ ఇష్టానుసారం అరెస్ట్ చేసి లోపలేసి బొక్కలలో మక్కిలు ఎరగదీసేశారు. ఈరోజు మేము అలా కాదు. అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండి కూడా స్వేచ్ఛగా ఎవరైనా కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే ధైర్యంగా మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి వెసులుబాటు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులు ఎవరైనా కూడా స్వేచ్ఛగా తిరిగేటువంటి అవకాశాన్ని కల్పించారు. దాన్ని దుర్వినియోగం చేస్తూ నిన్న మొన్న టొబాకో వాళ్ళని పరామర్శించేదానికి, రైతులను పరామర్శించేదానికి వేలాది మంది తీసుకెళ్లడం ఒక తప్పు అయితే, అక్కడ మహిళలు నిరసన తెలిపితే మహిళల మీద రాళ్లు వేయడం, చెప్పులు వేయడం, ఎవరైతే పోలీసు యంత్రాంగం ఉందో పోలీసు యంత్రాంగం తలకాయలు పగలగొట్టడం కూడా మనం చూసాం. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేటప్పుడు ముందు జాగ్రత్త చర్యగా మీరు వెళ్తున్నటువంటి కార్యక్రమం అది కూడా ఏంది, ఇతను నాగమల్లేశ్వరరావు అనే అతను జూన్ 5వ తేదీ పాయిజన్ తీసుకున్నాడు సార్. జూన్ 5వ తేదీ పాయిజన్ తీసుకున్నాడు. ఎప్పుడు? జూన్ 5వ తేదీ అంటే 2024లో. రిజల్ట్ వచ్చింది ఎప్పుడు? జూన్ 4వ తేదీ. ఇతను చనిపోయింది ఎప్పుడు? జూన్ 9వ తేదీ. ఇతను పాయిజన్ తీసుకునేది ఎందుకు? 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాశాడు ఇతను. వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చెప్పి 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాస్తే వైసీపీ ఓడిపోతే ఆ 30 కోట్ల రూపాయల అప్పు తీర్చలేక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. మరి ఓకే, మీ కార్యకర్త చనిపోయినాడు, మీ మీద ప్రేమతో 30 కోట్లు బెట్టింగ్ కాశాడు అనుకుందాం. మరి ఇప్పుడు సంవత్సరం అయింది. సంవత్సరం రోజులు మీరు ఎందుకు పరామర్శించాలి? ఈ రోజు ఆవురావురని ఎందుకు వెళ్తున్నారు అంటే మీ ఉనికిని కాపాడుకోవడం కోసం. రాష్ట్రంలో వైసీపీ ఉనికి కనుమరుగవుతా ఉంది కాబట్టి ఉనికిని కాపాడుకోవడం కోసం రౌడీలను పరామర్శించేదానికి వెళ్తారు. గంజాయి తాగేసి ఇష్టానుసారం పోలీసు యంత్రాంగాన్ని తలకాయలు పగలగొట్టే వాళ్ళని పరామర్శించేదానికి వెళ్తారు. ఇప్పుడు ఈ విధంగా బెట్టింగ్ వాళ్ళని కూడా, అంటే బెట్టింగ్ చేసి చనిపోయినాడు వాడిని పరామర్శించేదానికి వెళ్తున్నారు. అతని విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి మీరు వెళ్తున్నారంటే మీరు రాజ్యాంగంలో మీకు ఇచ్చినటువంటి హక్కుల్ని మీరు ఏ విధంగా తొంగలో దొక్కుతున్నారు, మీరు ప్రజలకు ఏ విధంగా మీ సిమ్టమ్స్ పంపిస్తున్నారు అనేది అర్థమైపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా మీరు అడిగిన విషయానికి వస్తే, ఎవరైతే కుప్పంలో ఆ దారుణానికి ఒడిగట్టాడో అతను భరత్ అనుచరుడు. ఎమ్మెల్సీ భరత్ ఉన్నాడు కదా, అతని అనుచరుడు. అతని అనుచరుడు ఒక మహిళని, అంటే వాళ్ళ భర్త చేసినటువంటి అప్పు తీర్చలేదు, భర్త అతన్ని వేధించాడు, అతను ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ మహిళను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్తే ఆ అమ్మాయి ఆ దారిలో వెళ్తా ఉంటే నేరుగా పట్టుకొని లాక్కొని వచ్చి ఆ బట్టలు ఇప్పదీసి చెట్టుకు కట్టేసి 80,000 రూపాయల కోసం అరాచకం సృష్టించారు. దాన్ని నిన్న చంద్రబాబు గారు క్లియర్ గా ఆ అమ్మాయితో మాట్లాడడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చుకొని ఆ పిల్లలను కూడా చదువుకునేదానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఇవ్వడం, ఆ అమ్మాయి జోలికి ఎవరు వచ్చినా కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ కూడా ఆ అమ్మాయిని పరామర్శించడం జరిగింది.
ఇలాంటి మూకలు అంటే అధికారం కోల్పోయినా కూడా వీళ్ళు యథేక్షగా వీళ్ళు ఇష్టానుసారం రౌడీజం చేస్తున్నారు అంటే ఇంకా ఆపకుండా ఎట్లుంటారు సార్? ఈరోజు గుంటూరులో ఎస్పీ గారు ఆంక్షలు పెట్టారు అని మీరు అడుగుతున్నారు. మంచిది, సంతోషం. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిది. రాజ్యాంగంలో ఎవరైనా కూడా పరామర్శించుకు వెళ్ళేదానికి అవకాశం ఇవ్వాలా. ఈ విధంగా చేస్తూ ఉండేటప్పుడు ఎలా ఇవ్వాలా? పరామర్శకు వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా చావుకు ఎవరినన్నా చనిపోయిన వాళ్ళని పరామర్శించేదానికి కూడా ఆడిపోతే కూడా నూత దండాలు పెడతా ఉంటాడు. మరి అది పరామర్శ లేకపోతే ఎక్కిలి శాస్త్రలా లేకపోతే ఆయన నైజమే అంతేనా అనేది తెలియదు. దీంతో పాటు ఆయనతో కూడా వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రౌడీలు గుండాలు చేరి వచ్చిన వాళ్ళందరి మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళని వేల మంది సమకూర్చేసి వాళ్ళు దాడులకు వెళ్తా ఉంటే యథేక్షగా వదిలేస్తే మళ్ళా దాన్ని ఏమంటారు? ఎవరు వదిలేయమన్నారండి మిమ్మల్ని? ఇందా నుంచి నేను చెప్పేది ఏంటి? ఇందా నుంచి నేను చెబుతున్నది ఏంటి నాయుడు గారు? ఎవరు వదిలేయమన్నారు? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. డీజీపీ గారికి ఒక్కసారి కన్సైగ చేసి 15,000 మందిని లోపల వేసేయండి అంటే 10 నిమిషాలు పని పోలీసులకి. అల్లరి మూకలని మీరే ఐడెంటిఫై చేశారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరే ఐడెంటిఫై చేశారు. అల్లరి మూకలను తిరగని మాకండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బలహీనుడైపోతాడు, ఆయన ఏం చేయలేడు. మీకు అవకాశం ఉన్నా మీరు ఎందుకని ఎక్సర్సైజ్ చేసుకోవట్లేదు? ఒకటి నా ప్రశ్న ఇంకా పూర్తి కాల అంటే ఇంకా పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి కను సైగల్లోనే నడుస్తుందా, కను సన్నల్లోనే నడుస్తుందా? ఇప్పుడు నేను పోలీస్ యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో నడుస్తోంది అని అనలా. నేనేమంటున్నా అంటే కొంతమంది యథేక్షగా అంటే ఇప్పుడు గంజాయి మత్తులో గంజాయి తాగేసిన వాడికి పోలీస్ యంత్రాంగం తెలీదు, వాసుదేవన్ కనిపించడు, సురేంద్ర నాయుడు కనిపించడు, జోలాపురం శ్రీకాంత్ కూడా కనిపించడు. వాడికి ఇష్టం, వాడు ఆ గంజాయి తాగేంత వరకు, గంజాయి తాగేసి ఆ మత్తు దిగేంత వరకు ఎదుటి మనిషి ఎంతటి వాడు ఎవరు అనేది కూడా చూడడు. తల్లి చెల్లి అనేది కూడా చూడడు. ఎవడి మీద అయినా దాడి చేస్తాడు, ఏమైనా చేయగలుగుతాడు. అలాంటి వాళ్ళని మనం పరామర్శించకూడదు కదా అని నేను అడుగుతున్నా. ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ పని చేయండి సార్, ఒక చార్టర్ ఒకటి తయారు చేయండి. ఎవరిని పరామర్శించాలి, ఎప్పుడు పరామర్శించాలి, ఎలా పరామర్శించాలి, ఎందుకు పరామర్శించాలి, 5 Ws and 1 H చార్టర్ రాసి మీకు షెడ్యూల్ ఇచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫలానా రోజు ఒక ఆదివారం నాడు వెళ్ళి వాళ్ళని ఒక అరగంట పాటు పరామర్శించి వాళ్ళ బుగ్గలు తడివి నుదుటి మీద ముద్దు పెట్టుకొని వచ్చేయండి అని చెప్పి మీరు డైరెక్షన్ ఇచ్చేయండి. దాని ప్రకారం చేసుకుంటూ పోతాడు. ఈ గొడవ ఉండదు కదా. వాసుదేవన్ గారు, మీరు ఇప్పుడు మనం చార్ట్ ఇచ్చేది కాదండి. మీరేం చెప్తారంటే మనం చార్ట్ ఇచ్చేదానికి ఆయన పరామర్శించే విధానం ఆయన తెలుసుకోవాలని అని చెప్తున్నాను నేను. మనం చార్ట్ ఇచ్చే ఆయన తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి మీరు చెప్పండి అంటున్నా. సంస్కారం నేర్పించండి ఆయనకి. జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం నేర్పించండి. మీరు సంస్కారవంతులు కదా, మీరు నేర్పించండి. కాదు సార్, ఇప్పుడే ఇందాకే మీరు ఒక మంచి పద్యం చెప్పారు. మీరు మంచి పద్యం చెప్పి మళ్ళా మీరు ఆయన్ని సంస్కరించండి అంటే మన వల్ల ఎట్లా అవుతుంది సార్? మన వల్ల కాదు కదా. నేనేమంటానంటే ప్రజల్లోకి వెళ్ళాలి సార్. ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కించపరచడం లేదు. మీకు తెలుసు, నేను పాయింట్ ఉన్నట్టే మాట్లాడతా. తప్పు చేస్తే తప్పు అని ఒప్పుకుంటా, రైట్ చేస్తే రైట్ అని చెప్పి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు తెలుసుకోవాలి సార్. పరామర్శించేటప్పుడు ఈరోజు మనం 151కి 5 పెరిగేసి 11కి ఎందుకు పడ్డాము, మనం ఏ విధంగా మన పార్టీని డెవలప్ చేసుకోవాలా, ప్రజల్లో మనం ఏ విధంగా ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలా, ఇలాంటి గూండాలని రౌడీల్ని పరామర్శిస్తే మళ్ళా మనకు ఓట్లే ప్రజలు వేస్తారా? లేదంటే టొబాకో ఆడికి పోయేసి రైతులను పరామర్శించి 36,000 రూపాయలు కేజీ మేము టొబాటో కొనేస్తా ఉన్నాము అని చెప్పి మీరు మాట్లాడేసి ఈ విధంగా మనం మాట్లాడితే ప్రజలు మనం ఏ విధంగా విశ్వసిస్తారు అనేది కూడా జగన్మోహన్ ఎన్ని వెహికల్స్ కి పర్మిషన్ ఇస్తున్నారు? ఎంతమంది సాధారణంగా ప్రవర్తించే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి వెళ్ళొచ్చు అంటే అల్లరి ముక్కలు తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేనేమంటానంటే ఆయన మీరు 10 వెహికల్లో పోండి అంటే 10 వెహికల్లో పోడు, లేదు 4 వెహికల్లో పోమంటే 4 వెహికల్లో పోరు. వాళ్ళు బల నిరూపణ చేసుకునేదానికే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేయాలనుకున్నా మా బల నిరూపణ చేసుకునేదానికి దాన్ని రాద్ధాంతం చేసి అదేదో రాద్ధాంతం అయిపోయి పోలీసు వాళ్ళ మీద మళ్ళా 4 రాళ్ళు వేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళే మీడియా ముందుకు వచ్చి చూసారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఎంత క్షీణించిపోయాయి, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము అన్నిట్లో ఫెయిల్ అయిపోయింది, శాంతి పద్ధతులు క్షీణించిపోయాయి,
కాబట్టి ఎవరు కూడా పెట్టుబడిదారులు వీడికి రావద్దండి అనే విధంగా ఇండైరెక్ట్ గా పంపిస్తారు. పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంకి వచ్చి పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసేదానికి వాళ్ళకి మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఒక నిమిషం నాయుడు గారు ఒక నిమిషం నాయుడు గారు ఒక నిమిషం అది కూడా అదేమన్నా ఆయన నాయుడు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం చనిపోయినాడు కదా. నేను చెప్పేదినండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు పెట్టుబడిదారులు ఎవరు రామాకండి అని చెప్పింది మీరే కదా. వాళ్ళేమో అక్కడ ఆగిపోయారు. మీ వచ్చిన విషయం వాళ్ళకి చెప్పండి, మేము వచ్చాం, కూటమి వచ్చింది, మీరు వచ్చేయండి అని చెప్పండి. ఎప్పుడు కూడా జగన్మోహన్ ఈ రాష్ట్రానికి మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయం, ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. ఎప్పుడు కూడా మేము ఈ రాష్ట్రానికి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా, మీరు నిజాయితీగా ఒకే ఒక ప్రశ్న అడుగుతానండి, ఒకే ఒక ప్రశ్న అడుగుతా. మరి మీ అక్కడ మంగళగిరిలో మీ టీడీపీ ఆఫీస్ ఉంది, అక్కడ హెడ్ క్వార్టర్స్లో ఒక పెద్ద మనిషి కూర్చుంటాడు. 20% డైరెక్ట్ కమిషన్ అడుగుతున్నారు కదా ఇన్వెస్టర్స్ని. దాని సంగతి ఏంటో కూడా ఒక మాట ఆలోచించండి. మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపల జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాలి. శ్రీకాంత్ గారు, ఈ మంది మార్బులం లేకపోతే మనం వెళ్ళలేమా? మనకి చుట్టూ వెనకాల భజన బృందాలు, ఈ నగర సంకీర్తనని పొద్దున గురువారం ఆదివారం జరుగుతుంటుంది సాయిబాబా పటాలు పెట్టుకొని. అలా అంతమంది పటాలన్నీ వేసుకొని వెళ్ళాలా? మామూలుగా వెళ్ళొచ్చు కదా పరామర్శకి. సార్, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, 99 టీవీ వీక్షకులకి మీకు శుభోదయం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రజానాయకుడు. స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా దేశంలో ఎవరు వచ్చినా పోలేనంత వచ్చినంత జనం ఆకర్షణీయులై కార్యకర్తలు వస్తూ ఉంటారు. దీన్ని టీడీపీ, మన బీజేపీ, జనసేన పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంటే ఇంకొకటి వసుదేవన్ గారు, నేనైతే ఒక అభ్యంతరకమైన విషయం మీరు కానీ వెంకటేశ్వర్ల గారు కానీ మాట్లాడినప్పుడు చెప్తున్నాను. ఆటవిక మూకలు ఎందుకంటే వాళ్ళు అంటున్న విషయం చెప్పానండి, నేను అనలేదండి. వాళ్ళు అంటున్న విషయం నేను చెప్పా, మీ దృష్టికి తీసుకొచ్చా. ఏమన్నా మీ కార్యకర్తలను అవమానిస్తున్నామా? మీ కార్యకర్తలను ఏమన్నా మేము ఏదైనా మాట్లాడుతున్నామా? కార్యకర్తలను మాట్లాడితే ఒప్పుకోము. వారు మిమ్మల్ని బజార్లో తిరగనీరు కూడా మిమ్మల్ని టీడీపీ కూటమిని. ఏదో కార్యకర్తలను ఆటవిక ముక్కలు ఎందుకంటే మాట్లాడతారు? అట్లాగే మర్యాదగా మాట్లాడి ఇది లేదా మీకు? ఆటవిక ముక్కలు ఏంది అంటే మీరు చేసే ఒకటి, మేము చేసే ఒకటే. గురు కిందకు కింద నలుపు కనపడదంట. మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి, కార్యకర్తలని. మీకు హెచ్చరిస్తున్నారని తెలియజేస్తున్నా. గారు, ఆయన కొంచెంసేపు ఆగమనండి. వయస్సుకు తగ్గట్టుగా విఘ్నతగా ప్రవర్తించండి. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, నేను మాట్లాడిన తర్వాత మరి సమాధానం చెప్పండి. మీరు ఆపండి వసుదేవన్ గారు. ఆయన మైక్ మ్యూట్ చేయండి. ఫస్ట్ ఆయన్ని మీరు మాట్లాడండి. ఇప్పుడు పొగాకు రైతుల గురించి చెప్పారు. పొగాకు రైతుల గురించి ఒక ప్రతిపక్ష నాయకుడు పొగాకు రైతులను సందర్శించే విషయంలో ఎవరన్నా టీడీపీ కార్యకర్తలను పంపించి బ్లాక్ బెలూన్లు పెట్టి నిరసనలు చేసే కార్యక్రమం ప్రభుత్వము చెయ్యవచ్చా? ఒక్కసారి విఘ్నతగా ఆలోచించండి. ప్రభుత్వము ఈ పని చేయడం వల్లే కదా అక్కడ కార్యకర్తలకు కొట్లాడబట్టి పోలీసులకు ఎవరండి రాళ్ళు ఇచ్చినండేది? టీడీపీ కార్యకర్తలు పోలీసుల మీద రాళ్ళు ఇచ్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రేపు పొద్దున్నే నాగేశ్వరరావు గారిని కూడా ఎందుకు పరామర్శిస్తున్నారు? పోలీసుల వేధింపులకు తట్టుకోలేక, టీడీపీ నాయకుల వేధింపులకు తట్టుకోలేక అతను చనిపోతే ఉన్నది లేనట్టుగా చనిపోయిన వారి మీద ఇంత అబాండాలు వేయడం తగదు. మన నాయుడు గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అతను అభియోగం మీరు చేశారు. ఏం చేశారు? అతని మీద బెట్టింగ్ ఆడాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు అన్నాడు. మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన ఇద్దరము కూర్చుందాం. మీరు చెప్పినది అబద్ధమైతే నేను రాజకీయం వదిలేస్తా. రేపటి నుంచి టీవీలో కనపడను, ఎక్కడా కనపడను. ఎప్పుడు నాయుడు గారు ఒక్కడున్నాడు చెప్పుదర్లే. మనిషి పోయిన వారి మీద అభాండాలు వేసి
లేనిపోని చిత్రీకరించి అవన్నీ కూడా రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారంటే ఏమయ్యా మీకేమంత ఇది? మీరు పోతే జనాలు రారు, మీరు పోతే 10 మంది రారు, ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రావడం లేదు. ఆయనకు స్వచ్ఛందంగా కలిసి అన్యాయాన్ని చెప్పుకోవడానికి వస్తుంటే మీరు ఇంత అభాండాలు వేసి చనిపోయిన వారిని కాకుండా, కార్యకర్తలని కాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అదే కుప్పంలో ఒక మహిళకు హోంమంత్రి ఏం చెప్తా ఉంటుంది? ఆమె చాలా నీతులు మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తూ ఉంటుంది హోంమంత్రి గారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే కనపడ్డంలే. జనసేన నాయకుడు దాదాపు 6 నెలలైంది మహిళకు అన్యాయం జరిగిన దేవాలయాల్లో సాక్షాత్తు వారాహి అమ్మవారి దేవాలయం కూల్చేసి అక్కడ దాన్ని ఏట్లో పడేయడం జరిగింది. జనసేన నాయకుడు 6 నెలల నుంచి సనాతన ధర్మాన్ని మోసుకుంటున్నాడు. మహిళల పట్ల నేను దగ్గరగా ఉంటూ అండగా ఉంటున్నాడు. ఇంతమంది మహిళలు కిడ్నాప్ అవుతున్నారు, ఇంతమంది మహిళలు చనిపోతున్నారు. దాదాపు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వారానికి 2 రోజులకోరు చనిపోతున్నారు. అప్పట్లో లేని 30,000 మందో 40,000 మందో మిస్ అయ్యారు. నన్ను గెలిపించండి, నేను వారందరినీ తీసుకొస్తానన్నాడు. అది పక్కకు పెట్టేశాడు. జనసేన నాయకుడు సనాతన ధర్మాన్ని మోసుకుంటున్నాడు, మహిళల పట్ల నేను అండ ఉంటున్నాను. 2 గాలికి వదిలేసి మంత్రి పదవి తమ్మునికి అన్నకి ఇవ్వలేదని చెప్పి కనుమరుగైపోయాడు. 6 నెలల నుంచి ఆయన ఊసు లేదు, ఆయన ఎక్కడా కానీ స్టేట్మెంట్లు లేవు. ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని అన్యాయాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నా ఎందుకు వారు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం లేదు? మహిళలకు అన్యాయం జరుగుతున్నా, చనిపోతున్నా ఎందుకు మాట్లాడడం లేదు? కుప్పంలో ఒక మహిళను ఎక్కడున్నామండి మేము? ఇప్పుడు అనాలా? ఆటవిక కార్యకర్తలు టీడీపీ అని ఇప్పుడు అనాలా? చెట్టుకు కట్టేసి చూసాం, చెట్టుకు కట్టేసి హోంమంత్రి ఏం చెప్తున్నారు? చెట్టుకు కట్టేసి అంత ఆటవికంగా మనం ఏ పాలనలో ఉన్నాం అనేది మనం చూసాం. ఎక్కడో కింస నింస అతను ఎవరో మన దీంట్లో చేసినట్టు చేస్తున్నారు. తప్పది ఇది ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదు. ఎవరు ఏమైనా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇటువంటి దానిలకు స్వచ్ఛందంగా, నేను ఇంతకుముందు నాయుడు గారు ఒకటి చెప్పారు, ఎక్కడా తిరగడం లేదు, జగన్మోహన్ రెడ్డిని పోనీయడం లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మన లోకేష్ గారికి పర్మిషన్ ఇవ్వకపోయింటే అంతగా తిరిగిండేవాడా? ప్రజాస్వామ్యం కాబట్టి తిరగాల, అతను కూడా ముందుకు పోవాలా. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇచ్చారండి. మీరు మర్చిపోమాకండి, మీరు మర్చిపోమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు, మర్చిపోమాకండి. మీరు కానీ వెంకటేశ్వర్లు గాని చాలా ఈ రోజు వాపు చూసి బలుపు అనుకోవచ్చు, కానీ అది పోయిన రోజు, ఆ వాపు పోయిన రోజు తెలుస్తుంది మీకు ఏమన్నది. మర్యాదగా మాట్లాడేది నేర్చుకోండి. కార్యకర్తలను కానీ నాయకులను కానీ, అటవికులు ఏదంటే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడితే మిమ్మల్ని బజార్లో తిరగనివ్వరు. వైసీపీ కార్యకర్తలు మిమ్మల్ని బజార్లో తిరగనివ్వరు, గుర్తుపెట్టుకోండి. రైట్, నాయుడు గారు మాట్లాడతారు. నాయుడు గారు మాట్లాడతారు. ఓకే, నాయుడు గారు మాట్లాడతారు. ఏమండి, 100 మందికి అనుమతి ఇచ్చారండి, జగన్మోహన్ రెడ్డి గారితో సహా 100 మందికి అనుమతి ఇచ్చారు ఎస్పీ గారు. అది 10 ఫీట్ రోడ్డు, అక్కడ ఎక్కువ మంది కట్టరు. ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం అండి, మీరే మాట్లాడతారు. ఈ 100 మందికి పర్మిషన్ ఇచ్చారు ఎస్పీ గారు, అది 10 ఫీట్ రోడ్డు. ఈయనేమో 30,000 మందిని ప్లాన్ చేసుకుంటారు. 30,000 మందిలో 15,000 మంది అల్లరి మొక్కలే, మీ డీజీపీ గారు చెప్పినట్టు. మిగిలిన 15,000 మంది బహుశా వాళ్ళ కార్యకర్తలు అయి ఉంటారేమో. సో వాళ్ళందరినీ మేము అనుమతించాం 100 మందిని. ఇప్పుడు ప్రపోర్షనేట్గా ఆ 15,000 ఈ 15,000లో సగం పెట్టుకుని అటు 50 ఇటు 50 పెట్టుకొని రావాలి, అంతేనా? ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్పింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు పరామర్శకి వెళ్తున్నారా ఏమండి? ఆయన పరామర్శ మీద మీరు ఒక 20 నిమిషాలు అనర్గళంగా ప్రసంగించారు, వదిలేయండి. ఇప్పుడు మీరేం మార్చలేరు కదా, మీ బాడీ లాంగ్వేజ్ మీరేమైనా మార్చుకోగలరా? మీ బాడీ లాంగ్వేజ్ మీరు మార్చుకోగలరా? ఇవాళ ఓవర్ నైట్ మీకు ఏమైనా మారిపోతుందా? సురేంద్ర నాయుడు గారు, శ్రీకాంత్ గారు మీరు ఆగండి. 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 నేను ఆయనతో చెప్తున్నా, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవాటికి ఓవర్ నైట్ ఏం మారిపోదు కదా. సో మీరు ఆయన వెకిలి చేష్టలు చేశాడో, వెకిలిగా నవ్వాడో రోజు చెప్పుకోవటం దేనికి? మీరేం చేస్తున్నారో అది చేయండి. ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ ఏమైనా మారుద్దా? ఇప్పుడు నాయుడు గారు మీరు ఇలా కాదండి అలా మాట్లాడినట్టు మారుద్దా? 100 మందిని అనుమతించడం కరెక్టే, 100 మంది చాలు. నేరుకు పోయారా? మీరు ఆయనకి ఏమి ఇవ్వాలనుకున్నారు? ఆయనకి ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తారా, లేదంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారా, లేదంటే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా నేను చూసుకుంటాను, లేదా అడాప్టెడ్ చేసుకుంటారా, లేదు విగ్రహం ఒకటి ఓపెన్ చేసేసి చేతులు దులుపుకొని వచ్చేస్తారా? అది చెప్పడానికి 100 మంది చాలు. నా అభిప్రాయం. 1.
రెండోది వచ్చి ఇందాక మన శ్రీకాంత్ మాట్లాడుతున్నాడు కదా, శ్రీకాంత్ మాట్లాడే దానికి వారాహి గురించి మాట్లాడినాడు. సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అని చెప్పి. ఈ వారాహి గుడి గురించి శ్రీకాంత్ గారికి తెలుసో తెలీదో, నా ఇంటి పక్కనే వారాహి ధ్వంసం చేశారని చెప్తున్నారే, అది నా ఇంటి పక్కనే. ఆ వారాహి గుడిని నేను కట్టాను అని చెప్పి దొంగ స్వామి ఒకడు అలసలు చేస్తున్నాడే, అతను ఎవరో కాదు, సురేంద్ర యాదవ్ అనేసి, సురేంద్ర యాదవ్ అతని పేరు. అతను లీలలు తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ గుడి పెట్టేసి స్వామి వేషం వేసుకొని ఆ గుడి సనాతన ధర్మం నేను కాపాడుతున్నాననే నెపంతో ఆ స్థలాలన్నీ ఆక్యుపై చేస్తాడు. అంటే ఆ ఆక్యుపై చేసుకుంటూ ఎవరో అక్కడ ఉన్నటువంటి వారి సొంత స్థలాల్లో కూడా ఇతను పోయేసి గుడి పెట్టేసి నైట్కి నైటే షెడ్ వేసేసి నేను సనాతన ధర్మం కాపాడుతున్నాను, ఒక గుడి కట్టేసినాను అంటే, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి స్థలంలో మీరు ఎత్తుకొని పోయి కట్టేసి ఊరికే ఉంటారా? మీకు ఇప్పుడు శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో పోయేసి గుడి పెట్టేసి ఊరికే ఉంటాడు శ్రీకాంత? పెరిగి బయట వేయడా? అదే జరిగింది. నేను కూడా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిని, దేవుడు అంటే భక్తి ఉన్నటువంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తిని నేను డైరెక్ట్ చూసా. ప్రతి ఒక్క విషయము నాకు తెలుసు. దీని మీద అరగంట డిబేట్ పెట్టి నేను మాట్లాడగలుగుతా. అతను ఎక్కడెక్కడ గుళ్ళు కట్టాడు, ఎక్కడెక్కడ ఆక్యుపై చేశాడు, ఏమేమి జరిగింది అనేది నేను చెప్పగలుగుతా. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి ఛాలెంజ్ విసురుతున్నాడు. టైం కూడా అయిపోతుంది. ఒకే ఒక విషయం కంప్లీట్ చేస్తా, ఒక్క నిమిషంలో. ఇప్పుడు శ్రీకాంత్ ఛాలెంజ్ ని మీ అనుమతిస్తే నేను స్వీకరించడానికి సిద్ధం. అతను 30 కోట్లు బెట్టింగ్ పెట్టి ఆ 30 కోట్ల బెట్టింగ్ పోయింది కాబట్టి చనిపోయాడా లేదా, అది కూడా ఏంది, రిజల్ట్ వచ్చిన మరుస రోజు విషయం తాగినాడంటే రిజల్ట్ వచ్చిన మరుస రోజే వేధించేస్తారు సార్ తెలుగుదేశం వల్ల. ఆ వేధించేసేటువంటి కార్యకర్తలు ఉన్నారా తెలుగుదేశంలో? మీలాగా మీరు ఇప్పుడు కూడా అధికారంలో లేకపోయినా కూడా మీరు ఏమంటున్నారు, మిమ్మల్ని రోడ్లో తిరగనేమో అంటున్నారు. అంటే అధికారంలో లేకపోయినా కూడా అధికారంలో ఉండేటువంటి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రోడ్లో తిరగనీయము అనే ధైర్యం మీకు వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం మీకు గౌరవం ఇచ్చిందనే కదా. మిమ్మల్ని రైట్ అండి, అది మాట్లాడదాం. మీరు ఆ ఛాలెంజ్ స్వీకరించారు. నాదో ప్రశ్న ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందర, ఇప్పుడు చిలకలూరుపేట అని గుంటూరు జిల్లాలో ఒక ప్రాంతం ఉందండి. ఆ నియోజకవర్గ పరిధిలో బొప్పూడి అని ఒక గ్రామం ఉందండి. అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి అని మీకు బాగా పరిచయం, మీరు తిరుపతిలో ఉన్నాయని అక్కడ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ కొండని లేపే ప్రయత్నం జరుగుతోంది. ఒక మాట నెక్స్ట్ డిబేట్లో దాని మీద సమగ్రంగా మాట్లాడుకుందాం. ఈ లోపల డీటెయిల్స్ తెప్పించుకొని ఉంచండి. వెంకటేశ్వర స్వామిని కూడా అక్కడి నుంచి కదిలించే ప్రయత్నం, కొండని గ్రానైట్ క్వారీ కింద మార్చేసుకొని తవ్వించే ప్రయత్నం మీ వితిన్ కోట్స్ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతోంది. డీటెయిల్స్ తెప్పించుకోండి. డెఫినెట్గా మనం కూర్చొని మాట్లాడదాం. వెంకటేశ్వర స్వామిని కూడా మీరు తరలించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇంతకుముందు అలాంటి ప్రయత్నం చేసిన వాళ్ళకి ఏదో అయిందని మీరు చెబుతున్నారు కదా. ఇప్పుడు ఏం కాబోతోంది కూడా రేపు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. సురేంద్ర నాయుడు గారు, శ్రీకాంత్ గారు అండ్ గాది వెంకటేశ్వర గారు, అందరికీ ధన్యవాదాలు. సో 100 మందితోటి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన ఈరోజు జరగాలి. ఇది ఎస్పీ గారి ఆదేశం. డీజీపీ గారు ఆ 15,000 మంది కార్యకర్తల మీద, కార్యకర్తలు లేకపోతే అల్లరిమొకలో విధ్వంసకారులు, వీళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు కాబట్టి వాళ్ళని త్వరలోనే 100-200 మంది చొప్పున రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్ళకి పంపించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ప్రశాంతంగా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా సరే 25-30 మందితోనే, లేకపోతే ఎస్పీ గారు కొంచెం దయార్ద్ర హృదయాలు అయితే ఆయన వెళ్ళే చోట 100 మంది దాకా అనుమతి లభించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నిజం తెలుసుకొని ప్రవర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్. మేడం, వాడు సరెండర్ అయ్యేలా లేడు. చాయ్ తాగుతారా? At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university. Mana VVIT University. Absolute discipline, absolute education. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా హిట్ 70. పద్మ విభూషణ్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా 70 రోజుల పాటు 70 సంగతులతో 70 ప్రత్యేక కార్యక్రమాలుగా మీ ముందుకొస్తోంది 99 టీవీ. కెఫే నిలోఫర్